మీకందరికీ ప్రేమతో మీకు శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మన పట్ల ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు. మరి తప్పకుండా యూపీఎఫ్ను దేవుడు హద్దులు లేకుండా దీవించబోతున్నాడు. దేవుని స్తోత్రం. మనము అంత విస్తారంగా దేవుని సేవ చేసినాం కాబట్టి వెదకాలం ఉంటుంది, కోతకాలం కూడా ఉంటుందండి. విత్తే కాలం ఉంటుంది, పంట కోసే కాలం కూడా ఉంటుంది కదా. బాగా విత్తినాము, పంట తప్పకుండా కోస్తాం. హల్లెలూయా. నేను కోరుకున్నాను ఈ క్రొత్త సంవత్సరం, నాకు నువ్వే కావాలయ్యా, నువ్వు ఉంటే నాకు చాలయ్యా. ఎవరితో చెప్పుకున్నా ఎంతసేపు వింటారు. నా గుండెలో మెదిలే కార్యాలు కానీ, నాకున్న ఆశయాలు కానీ, దర్శనాలు కానీ ఎవరితో పంచుకునేటట్టు లేదు. కొన్నిసార్లు మనకు దేవుడు చెప్పిన మాటలు చెప్తే వాళ్ళు అంటారు, ఇవన్నీ కట్టిపెట్టి గమ్మునుండి రాదని అంటారు కదా. మనుషులైతే ఇంకా చాలా అంటారు, కానీ దేవుడు అలాగనడు. కాబట్టి నేను ఇట్లా కోరుకున్నాను, దేవా నాకు నువ్వే కావాలి. క్రొత్త సంవత్సరం 2025లో ప్రతి క్షణం నాకు తోడు ఉండాలి, ప్రతి దినము నాకు తోడు ఉండాలి. మరి ఈ క్రొత్త సంవత్సరంలో ఏమేమి జరగబోతుందో నాకైతే తెలియదు, కానీ నువ్వు నాకు తోడుంటే నాకు ఎంత శక్తి, నువ్వు నా ప్రక్కన ఉంటే నాకు ఎంత బలం, నువ్వు నాతో మాట్లాడితే నాకు ఎంత మరి హామీలు ఇస్తావు, నువ్వు మాట ఇచ్చి నెరవేరుస్తావు కదా, నువ్వు మార్పు లేని దేవుడవు కదా, నువ్వు ఎన్నడూ విడవను ఎడబాయనని నువ్వే సెలవిచ్చినావు కదా, నా చెయ్యి పట్టి నీవు నడక నేర్పిస్తానన్నావు కదా, నా ముందు నడుస్తానన్నావు కదా, నా వెనుక ఉంటానన్నావు కదా, నా చుట్టూ ఉంటానన్నావు కదా. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు ఇది మొదలుకొని దేవుడు తన ప్రజల చుట్టూ ఉంటానన్నాడు కదా. ఇంకేం కావాలి, ఇంకేం కోరుకోవాలి? నేనైతే అదే కోరుకున్నాను. 505వ పాట, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, నీ దివ్య సన్నిధి నాకు చాలయ్యా. నీవు నాతో వస్తే నాకు ఇక దిగులుండదు, నీవు ఆజ్ఞాపిస్తే తెగులేమి నన్ను అంటదు, నువ్వు నాతో వస్తే నాకు ఏ కొరత ఉండదు, నువ్వు ఆజ్ఞాపిస్తే ఏ క్షయత నన్ను అంటదు. నీవే కావాలయ్యా, నువ్వు నాతో వస్తే నాకు ఓటమి ఉండదు, నువ్వు ఆజ్ఞాపిస్తే చీకటి కూడా నన్ను అంటదు. నీవే కావాలయ్యా, నీవే రావాలయ్యా. ఈ 2025లో నాతో కూడా ఈ పయనంలో నీవే ఉండాలయ్యా. బాగుందా పాట? నేను కట్టలేదు, ఇది ఎవరో కట్టినారు, నేను పాడుతున్నాను. హల్లెలూయా. మంచి పాడుకుందాం, తన్మయత్వంలో పాడదాం, కన్ను మూసుకొని పాడదాం. హల్లెలూయా, స్తోత్రం. దేవుని ఆరాధించేటప్పుడు ఆ ఏకాగ్రత చాలా అవసరం. ఒకసారి ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, ఆ మాటలే మీకు అందిస్తున్నాను ప్రతిరోజు. ఒకరోజు అన్నాడు, నువ్వు నా తట్టు చూడమన్నాడు. అంటే నేను ఎటు చూస్తున్నానని నువ్వు అలాగ అంటున్నావు ప్రభా, నువ్వు నన్నే చూడాలి, నన్నే గురిగా ఉంచుకోవాలి, ఐఎమ్ వెరీ పొసెసివ్ అని వినబడ్డది నాకు. అంతే, నీ దృష్టి ఇంకా అటు ఇటు మాట్లాడదు. నిజమే, వాక్యం కూడా అలాగే మాట్లాడుతుంది కదా. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపే చూడాలంట. హల్లెలూయా. ఆయననే కోరుకోవాలి. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు,
ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. హల్లెలూయా. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. దేవుని స్తోత్రం. మరి ఈరోజు మీకు ఒక చిన్న వాక్య భాగము నిర్గమకాండం 14 తీయండి. ఒక మర్మం మీకు బోధించి నేను ముగిస్తాను. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ మీకు తెలుసు, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు యొక్క మరి దాస్యత్వం నుండి వారు మరి దేవుడు వాగ్దానం చేసిన కనాను రాజ్యానికి ప్రయాణం అయిపోతున్నారు. ఇశ్రాయేల్ ప్రజలను నడిపించింది ఎవరండి? మోషే నడిపించినాడు. మోషేకు ఆలోచనలు ఇచ్చింది ఎవరు? దేవుడే నడిపిస్తున్నాడు. దేవుడు నాయకులను పెడతాడు, కానీ నాయకులకు దేవుడు తలంపులు ఇస్తాడు, డైరెక్షన్ ఇస్తాడు, నాయకులకు తన మనసును తెలియజేస్తాడు. అప్పుడు ఆ నాయకులు ప్రజలను నడిపిస్తారు. అయితే మోషే ఈ ఇశ్రాయేల్ ప్రజలను నడిపిస్తున్నాడు. మీరు నిర్గమకాండం 13వ అధ్యాయం చూసినప్పుడు ఇక్కడ చాలా విసిగిపోతున్నారు జనాలు. అసలు 40 రోజుల్లో ప్రయాణం అయిపోవాలి, కానీ దేవుని చిత్తం అది కాదు. వీళ్ళను చుట్టూరుగా తిప్పిస్తున్నాడు దేవుడు. దేవుని ప్రణాళిక అలాగుండింది. ఒకవేళ 40 రోజులంటే నేను ఎందుకు అనుకున్నానంటే, ఈ 40 రోజుల ప్రయాణం 40 సంవత్సరాలు ఎందుకు అయింది అంటే, వీళ్ళకు దేవుడు మరి అలాంటి పరిస్థితి కలుగజేసినాడు. ఆ దేవుని చిత్తమే. ఎందుకంటే వాళ్ళకు సూటి అయిన దారిలో వెళ్తే వాళ్ళకి తిరిగి రావడం ఈజీగా ఉంటుంది. అలసిపోయినప్పుడు మేము ఇక్కడ ఉండం, మేము తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతామని చుట్టూరుగా 40 ఏళ్ళు ప్రయాణం చేస్తే మళ్ళీ తిరిగి రావడానికి అంత సులభము కాదు కదా. అందుకేనేమో దేవుడు వారిని చుట్టూరుగా తిప్పించి మరి అలాగూ ఆలస్యం చేసినాడు. అయితే వీళ్ళు దేవుని కృపలన్నీ అనుభవించినారు, కృతజ్ఞత లేకుండా బాగా సణిగినారు. దేవుని మీద, దేవుడు ఏర్పరచుకున్న మోషే నాయకుని మీద కూడా వారు చాలా సణుగుతూ ఉన్నారు.
అయితే ఇంకొక సన్నివేశం ఇక్కడ నిర్గమకాండం 14వ అధ్యాయంలో మీరు చూస్తే, ఐగుప్తు రాజు ఫరో వీరిని తరుముతున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలు తరుముతున్నారు. ఇక్కడ వాక్యంలో మీరు పాత నిబంధనలో చూసినా మరి కృత నిబంధనలు కూడా అక్కడిక్కడ మీరు కనబడుతుంది. దేవుని ప్రజల్లో తరుముతారు అన్యులు. ఆ తరమడు కూడా మంచిదే నన్ను అడిగితే. పక్షిరాజు గూడు కొన్నిసార్లు చెదిరిపోతుందంట, కానీ అది మేలు కొరకే జరుగుతుందంట. అయితే ఇలాగూ దేవుని ప్రజలను అన్యుడైన ఫరో రాజు తరుముతున్నాడు అన్నమాట. వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఒక అవస్థ ఏ విధంగా వచ్చిందంటే, ముందు వారికి ఎర్ర సముద్రం ఉన్నది, వెనుక శత్రువులు ఉన్నారు, ఇరుప్రక్కల అరణ్యము చేత వారు మూయబడినారు. ఇక ఎటు పోవాలనో వారికి తెలియదు. దెర్ ఇస్ నో వే. ముందు వెళ్దామా సముద్రంలో మునిగిపోతారు, వెనుక తిరుగుదామా శత్రువులు ఉన్నారు చంపివేస్తారు, ఇరుపక్షలోకి వెళ్దామా అంటే మూయబడింది అరణ్యము చేత. అటు దిక్కు తోచని పరిస్థితిలో వారు మోషేను నిందిస్తున్నారు. అసలు మమ్మల్ని ఎందుకు తెచ్చినావు ఇక్కడికి, మేము చావడానికి తెచ్చినావా అని ఈ విధంగా అనుకున్న సమయంలో మోషే దేవునితో సంప్రదించి ఒక మంచి పాజిటివ్ స్టేట్మెంట్ ఇస్తాడు. ప్రజలందరూ నెగటివ్ మైండెడ్లో ఉన్నారు, లీడర్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఏమంటున్నాడంటే 13వ వచనం నిర్గమకాండం 14:13, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనో చూడరు. అంటే 100% పాజిటివిటీ అన్నమాట. వీళ్ళు భయపడుతున్నారు, నాయకుడు అంటాడు మీరు భయపడే అవసరం లేదు, మీరు ఊరికే నిల్చుండి దేవుడు అనుగ్రహించే రక్షణను చూడండి. ఈరోజు మీకు ఇదే వాగ్దానంగా ఇస్తున్నాను. ఈ పరిశుద్ధ గ్రంథం నుండి ఉన్న నిర్గమకాండం 14:13వ వచనం అదేంటంటే 13-14 మీరు భయపడుతున్నారు. అందుకే 40 ప్రసంగాలు భయపడకుడి చేసినా ఈరోజు కూడా మరొక భయపడకుడి ప్రసంగం చేస్తున్నాను. ఎందుకంటే మీరు భయపడే అవసరం లేదు. మీరు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు చాలామంది, ముందు గొయ్యి వెనుక నుయ్యిలాగున్నారు, ఎటు తప్పించుకొని పోవాలనో తెలియదు, శరీరంలో ఆరోగ్యం లేదు, చూసేవాళ్ళు దిక్కు లేదు, పిల్లలేమో దూరం ఉన్నారు, మరి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఎటు పోవాలి, ఎవరిని ఆశ్రయించాలి, నాకు దిక్కెవరు. అది అలాంటి వారు గమనించాలి, దేవుడు తన ప్రజల్ని ఎప్పుడు ఎడబాయడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన స్వాస్థ్యంగా ఎంచుకున్న మిమ్మును ఎప్పుడు ఎడబాయడు. నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత మరి దేవుని యొక్క కుటుంబంలో జన్మించిన సంగతి మర్చిపోవద్దు. యు బిలాంగ్ టు ద హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి నిన్ను గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడు. హీ కేర్స్ ఫర్ యూ. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలను శత్రురాజు అయిన ఫరో తరుముతుంటే దేవుడు మౌనంగా ఉన్నాడా? దేవుడు తన తలంపును మోషే నాయకునికి ఏం చేసినాడు? బయలుపరిచినాడు. దేవుని మాట పలుకుతున్నాడు, మీరు ఊరక నిల్చొని చూడండి, డోంట్ ఫైట్ ద బ్యాటిల్, గాడ్ విల్ ఫైట్ యువర్ బ్యాటిల్. మీ దేవుడు మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలకు చెప్పాను. బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్. 46వ కీర్తన 10వ వచనంలో ఒక మాట ఉంది, ఊరకుండుడి నేనే దేవుడనని తెలుసుకొనుడి. మీరు ఊరికే నిల్చుండి చూడాలి. కొన్నిసార్లు మీరు ఊరుకుండడమే అన్నమాట మీకు జయమిచ్చేది. ఊరికే రెచ్చిపోయి వాగుతూ ఉంటారు కదా, మాటకు మాట తూటకు తూట అవసరం లేదు. నీకు దేవుడు చెప్పినట్టు నువ్వు వినాలి. ఊరుకో అన్నప్పుడు ఊరుకోవాలి, మౌనంగా ఉండు అంటే మౌనంగా ఉండాలి, మాట్లాడొద్దు అంటే మాట్లాడొద్దు, వాగకంటే వాగొద్దు. ఎందుకంటే దేవుడు నీ పక్షమున ఏం చేయబోతున్నాడు? యుద్ధము చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అవును, యుద్ధం ఎవరిది? యుద్ధం యెహోవాది. ఆయన యుద్ధం చేసే పరాక్రమశాలి. ఆయన యుద్ధం చేస్తాడు, నీకు జయం ఇస్తాడు. మళ్ళీ ఎందుకు వచ్చింది బాధ నీకు? నువ్వు జయం అనుభవించు. ఇక్కడ ప్రజలతో అంటున్నాడు, ఇప్పుడు మేమేం చేయాలి? మేము ఎటు పోవాలి? మేము ఈ అరణ్యంలోనే చచ్చిపోవాలా? మాకు ఎటు తిండి లేదు, నీళ్లు లేవు, మాకు అన్ని లోపాలు ఉన్నాయి. ఇక్కడ ముందు పోవాలంటే ఎర్ర సముద్రం, వెనకంటే శత్రువులు, ఇరు ప్రక్కలో అరణ్యం చేత మూయబడినాం అని ఇలా సణుగుతున్నప్పుడు మరి మోషే ఏం చేశాడంటే, ఇక ఏం చేయాలి, ఇక నేను దేవుని ముర్ర పెడతాను. ఇక్కడ 15వ వచనంలో ఉంది, అంతలో యెహోవా మోషేతో, ఈయన ప్రార్థన ఆరంభించినాడు. మోషే ప్రార్థన చేస్తాడు, చాలా ప్రార్థనా పరుడు కదా మోషే. ప్రార్థనలు చాలా ఉన్నాయి, ప్రార్థన చేయడానికి ఆరంభిస్తున్నాడు. అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, నువ్వు నాకేలా మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేల్తో చెప్పు, సాగిపో. బా, అంత మంచి మాట కదా. ఈయన ప్రార్థనకు ఉపక్రమిస్తున్నాడు, ప్రార్థన చేస్తాను దేవుని చిత్తం కనుక్కుంటానంటే దేవుడు అంటున్నాడు
చాలు నీ ప్రార్థన, నువ్వేం చేయి ఇప్పుడు, యాక్షన్, నువ్వు సాగిపో అని అంటున్నాడు. ఇది చాలా మరి జ్ఞానయుక్తమైన మాట. ఇది మనము దీన్ని చాలా నేర్చుకోవాలి. కొన్నిసార్లు దేవుడు సాగిపో అంటే నువ్వు అక్కడ కూర్చొని ఉపవాస ప్రార్థన అంటావు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేయాలి, ఉపవసించినప్పుడు ఉపవసించాలి, సాగిపోమన్నప్పుడు ఏం చేయాలి, నువ్వు సాగిపోవాలి. హల్లెలూయా, నాకు దేవుడు బయలుపరచాలి అని నువ్వు తడువు చేయకూడదు. ఎందుకంటే దేవుడు, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద సిట్యుయేషన్, హీఈస్ ఆస్కింగ్ టు మూవ్ అహెడ్. సాగిపో అని అంటున్నాడు. ఈ 2025 సంవత్సరము మీలో చాలామందితో దేవుడు ఈ మాట పలుకుతున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు సాగిపో అంతే, నువ్వు ఆగకుండా నువ్వేం కావాలి, సాగిపో. ఎందుకు సాగిపో అంటే నీ పక్షాన ఎవరు యుద్ధం చేస్తారు, దేవుడు యుద్ధం చేస్తాడు. శత్రువులు ఓడిపోతారు, నీకు దేవుడు ఏమిస్తాడు, విజయం ఇస్తాడు. నువ్వు యుద్ధం చేసే పని కూడా లేదు, నీ పక్షాన నీ దేవుడనే యెహోవా యుద్ధం చేస్తాడు. యు జస్ట్ స్టాండ్ అండ్ స్టేర్ అట్ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. నువ్వు ఊరికే నిల్చుండి దేవుడు అనుగ్రహించే రక్షణను చూడు, నీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. ఎంత మంచి మాట. అయితే వారు ఇంకా మీరు అదంతా చదవండి కింద. మోషేతో దేవుడు ఏం సెలవిచ్చినాడు, దేవుని మాట ప్రకారం మోషే చేస్తాడు. నీ కర్ర తీసి ఎర్ర సముద్రం మీద చాపమంటాడు. చాపినప్పుడు సముద్రం ఏమైంది, 2 పాయలుగా చీలిపోయింది. దేవుని శక్తి అది. దేవుడు ఏదైనా చేయగలడండి. మనం అంటాం సముద్రం ఎలాగో 2 అవుతుంది, రాసి వలె గోడలాగా ఇరుపక్షాన నీళ్ళు ఏ విధంగా నిలిచిపోయింది అంటే ఇవన్నీ మరి చరిత్రకారులు కూడా అంటున్నారు ఇదంతా సంభవించిందని. పగలు మేఘస్తంభంగా ఉండినాడంట, రాత్రి అగ్నిస్తంభంగా ఉండినాడంట. ఒకవేళ ఆ వెలుతురు లేకుంటే వాళ్ళందరూ చీకటిలో మరి చనిపోయేది కదా. పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభం, రాత్రి మరి వెలుతురు కావాలని అగ్నిస్తంభం. ఇంత గొప్ప దేవుడు అండి దేవుని కాపుదల. కాబట్టి ఆ ఇశ్రాయేలు సైన్యానికి దేవుడు ముందుండి ఆ సైన్యాన్ని నడిపించినాడు. అడ్డొచ్చిన ఎర్ర సముద్రాన్ని ఏం చేసినాడు, పాయలు చేసినాడు. భయపడొద్దన్నాడు. మీరు ఊరికే నిల్చుండి దేవుడు అనుగ్రహించే రక్షణను చూడండి, అనుభవించండి దేవుడిచ్చే విజయాన్ని. మీరు ఎందుకు వ్యాకుల పడుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు? మీరు సాగిపోవాలి, ఆగిపోకుండా సాగిపోండి. ఇదే ఈరోజు మీకు ఇచ్చే వాక్యం. నేను దేవుని దాసురాలుగా, డోంట్ స్టాప్, క్యారీ ఆన్, క్యారీ ఆన్. నువ్వు ముందుకు వెళుతూ ఉండు. నువ్వు గొప్ప దేవుని హస్తము నీ జీవితంలో చూస్తావు. ఎందుకంటే నీకు అడ్డుగా ఉన్నవన్నీ కూడా నీ మార్గం నుండి తొలగిపోతుంది. అయితే ఇంకో మాట అంటాడు మోషే, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఐగుప్తీయులను ఇక మీదట చూడరు, దేవుడే మీ పక్షాన యుద్ధం చేస్తాడు. ఎంత పెద్ద మాట అండి. మీరు కింద చదివితే నిజంగానే ఫారో గుర్రములన్నీ, ఐగుప్తులో ఉన్న రథములు, సేనలు, శత్రువులు వీళ్ళందరూ ఇశ్రాయేళ్లను మరి మట్టు పెట్టడానికి వెంబడిస్తున్నారు. కానీ సముద్రము ఇశ్రాయేల్ ప్రజలు దాటిపోయిన తర్వాత సముద్రానికి దేవుడు ఆజ్ఞాపించి సముద్రం మూయబడింది. శత్రువులందరూ సముద్రంలో మునిగిపోయినారంట. ఫరో గుర్రములు, రథములు, రౌతులు, ఆ పరాక్రమశాలులు దేవుని బిడ్డలను చంపడానికి వారి ప్రాణాన్ని వేటాడిన వారందరూ కూడా సముద్రంలో మూయబడినారు, కప్పబడినారు, వాళ్ళు చనిపోయినారు. అందుకే మోషే నోటి నుండి వచ్చిన ప్రవచన వాక్కులు, నేడు మీరు చూస్తున్న ఐగుప్తీయులను ఇక మీదట చూడరు. యుద్ధం మీరు కాదు, మీ పక్షాన ఎవరు చేస్తారు, దేవుడే చేస్తాడు. కనుక మోషే నువ్వు నాకేలా మొర పెడుతున్నావు, నువ్వేం చేయి, సాగిపో. బా ఎంత గొప్ప మాట అండి. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుడు అదే మీతో మాట్లాడుతున్నాడు. మరి మీరు సాగిపోవాలి. దేవుడు నీకు ఇచ్చిన దేవుని మాటలను నువ్వు ఆధారం చేసుకొని దేవుని మాటలను నువ్వేం చేయాలి, నీ హృదయంలో సంగ్రహించుకోవాలి. మరియా దేవుని మాటలన్నీ తన హృదయంలో ఏం చేసిందంట, భద్రము చేసుకుందంట. లూకాసు వార్త 2:19. దేవుడు నాకు ఈ మాట ఇచ్చినాడు, దేవుడు నాకు ఆ మాట ఇచ్చినాడు, దేవుడు ఈ వాగ్దానం ఇచ్చినాడు, నేను నమ్ముతున్నాను దేవుని మాట, నేను సాగిపోతాను. దేవుడు నాకు అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు. ఎందుకంటే కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, యూ హ్యావ్ టు యాక్ట్ ఇమ్మీడియట్ యాక్షన్ కావాల్సినప్పుడు నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకోలేవు, తప్పుడు అడుగు వేయలేవు. మరి ఆ నిర్ణయం సరిగ్గా ఉండాలి. అప్పుడు ఇక ప్రార్థన చేసి మొరపెట్టడానికి ఉన్న సమయం లేదు. అప్పుడు దేవుని మాట నీ హృదయంకు మరి చెవులకు దేవుడు వినిపిస్తాడు. యెషయా 30 ఉంది, నువ్వు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినా
నీ చెవులకు వెనుక నుండి దేవుని శబ్దము వినబడుతుంది. ఇదే త్రోవ, దీనిలో మీరు నడుచుకోనండి. హల్లెలూయా. ఆ వాక్యం ఒకసారి చదవండి. యెషయా 30:21 ఉంది. ఐషియా 30:21. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. సాగిపోడు. ఓ పాట ఉంది కదా, సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను, విశ్వాసములో నేను ప్రార్థనలో నేను. హల్లెలూయా. విశ్వాసములో నేను ప్రార్థనలోనే. చప్పట్లు కొట్టి ఆరాధిద్దాం. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను, ఎండిన ఎడారిలో ఎల్లలో నేను నడచినను, కొండ గుహలలో బీటులలో నేను తిరిగినను. పడండి. ఎండిన నేను నడచినను, కొండ గుహలలో బీటులలో నేను తిరిగినను, నా సహాయకుడు నా కాపరి యేసే, నా సహాయకుడు నా కాపరి యేసే. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. పగలెండ దెబ్బకైనను రాత్రి వేళ భయమునకైనా, భగవాని బాణములకైనా నేను భయపడను. నాకు ఆశ్రయము నా ప్రాణము యేసే, హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను. పాడండి. సాగిపోదును ఆగిపోను నేను, విశ్వాసములో నేను ప్రార్థనలో నేను. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. పదివేల మంది పైబడినా
పదిలముగా నేనుండెదను, ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. నాదు కేడము నా కోటయు యేసే, హల్లెలూయా 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 హల్లెలూయా, ఆమేన్ ఆమేన్, హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను. హల్లెలూయా 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 హల్లెలూయా, ఆమేన్ ఆమేన్, హల్లెలూయా 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 హల్లెలూయా. చప్పట్లు గట్టి కొడితే దేవుని స్తుతిద్దాం. సాగిపోవాలన్నమాట. దేవుడు మోషేతో ఏం సెలవిస్తున్నాడు? ఆగిపోమన్నాడా? ముందు సముద్రం ముందే ఆగిపో, వెనక శత్రువులు ఉన్నారు ఆగిపో, ఇరుపక్షాల అరణ్యం చేత మోయబడిన దారి లేదు ఆగిపోమన్నాడా? నువ్వు నాకు ఏళ్ళ మొర పెడుతున్నావు, నేను నీకు తోడున్నాను కదా, నువ్వు భయపడుతున్నావు ఎందుకు? నువ్వు ఊరికే నిల్చుండి దేవుడు అనుగ్రహించే రక్షణను చూడు. ఇప్పుడు నువ్వు చూస్తున్న శత్రువులను నువ్వు ఇక మీదట చూడు. దేవుడు చెప్పినట్టే జరిగింది. కాబట్టి ఎర్ర సముద్రం నీ ముందున అది పాయలైపోతుంది. దేవునికి వందనాలు, హల్లెలూయా. శత్రువులు నిన్ను వెంటాడినా వారు సముద్రంలోనే మునిగిపోతారు. ఇరుపక్షంల అరణ్యం చేత మూయబడిన దేవుడు సముద్రంలో కూడా నీకు ఒక మార్గాన్ని సృష్టిస్తాడు. హల్లెలూయా. ఆయన పేరే మార్గం. హల్లెలూయా హల్లెలూయా. అరణ్యంలో ఆయనకు మార్గం ఉన్నది, సముద్రంలో ఆయనకు మార్గం ఉన్నది, వడిగల జలంలో కూడా ఆయనకు మార్గం ఉంది, అగ్నిలో కూడా ఆయనకు మార్గము ఉన్నది, తుఫాన్లో కూడా ఆయన మార్గాన్ని సృజిస్తాడు. ఆయన పేరే మార్గం. కాబట్టి నువ్వు భయపడే అవసరం లేదు. ప్రార్థన చేయి, దేవుడికి ఇచ్చిన పనిని నమ్మకంగా చేయి, సాగిపో, ప్రార్థనలో ముందుకు సాగిపో, విశ్వాసంలో సాగిపో. చాలామంది క్రొత్తగా ప్రభువుని నమ్ముకున్నవారు కొద్దిగా వితర్కం వచ్చింది, కొద్దిగా అపోజిషన్ వచ్చిందని వెంటనే ఆగిపోతారు. ఎందుకు వచ్చిన గొడవ, మేము తిరిగి మా దారిలో వెళ్ళిపోతాము. కాదు, నీ దేవుడు నీకు తోడై ఉంటాడు. నీ ముందున్న సముద్రాన్ని పాయలు చేయగల దేవుడు. నువ్వు సాగిపోతూనే ఉండాలి. హల్లెలూయా. దేవుడు మనందరినీ 2025లో సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. మీ మనవులన్నీ దేవుడు అంగీకరించునుగాక. మీ ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరచునుగాక. మీకు ఆయుస్సు ఆరోగ్యం దేవుడు అనుగ్రహించునుగాక. మీ మధ్యలో మీ బిడ్డలను ఆశీర్వదించునుగాక. మీ పిల్లలు మీరు చూసుదురుగాక. మీ బిడ్డలకు మంచి ఉద్యోగాలు వచ్చునుగాక. మీ బిడ్డలకు మంచి సంబంధాలు దేవుడు అనుగ్రహించునుగాక. విడిపోయిన కుటుంబాలు తిరిగి కట్టబడునుగాక. మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవునుగాక. మీకు దేవుడు సర్వ సమృద్ధి అనుగ్రహించునుగాక. మీకు సంతోషము, సమాధానము, నెమ్మది దేవుడు కలుగజేయునుగాక. మీకు మంచి ఆరోగ్యము, స్వస్థత దేవుడు కల్పించునుగాక. మీరు పోగొట్టుకున్నవన్నీ మీరు ఎన్నో రెట్లు పొందుదురుగాక. రక్షణ లేని వారికి రక్షణ కలుగునుగాక. పరిశుద్ధాత్మ నింపుదల కొరకు వేచిన వారి మీద దేవుడు విస్తారంగా తన ఆత్మను కుమ్మరించునుగాక. మీలో అనేకులు ప్రార్థనా వీరులు అవుదురుగాక. అనేక మంది విశ్వాస వీరులు లేచునుగాక. అనేక మంది దేవుని కొరకు నిలబడే సాక్షులు లేవాలని
ఆశీర్వదిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని విధ మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మీ అన్ని విషయంలో వర్ధిల్లుదురుగాక. నా నోటి నుండి వచ్చేసింది, నేను ఆశీర్వదించినాను, ఇంక నేనేం చేయలేను. జస్ట్ గాడ్ ఫోర్స్డ్ మీ టు బ్లెస్ ద పీపుల్. అందరూ ఒకసారి లేచి నిలబడతారా? హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. నీ సన్నిధిలో నిల్చున్న నీ బిడ్డలందరి కొరకు మరి ఒకసారి నేను విజ్ఞాపన చేస్తున్నాను. చాలామంది సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు నాయన. అనేక సంవత్సరాలు దాటిపోతే మా గర్భఫలం లేదని నిరాశపడుతున్నారు. గర్భఫలం దేవుడిచ్చి బహుమానం అని, గర్భం తెరిచివాడమని, అట్టి గర్భాల మీద నీ పరిశుద్ధమైన శక్తిగల హస్తం ఉంచమని, అటు గర్భాలు తెరవబడునుగా కానీ నేను ప్రకటిస్తున్నాను నాయన. నీకు స్తోత్రం. సంతానం లేని వారికి సంతానం ఇస్తానన్నావు తండ్రి. సంతు లేని దానిని ఇల్లాలుగా చేస్తాను, కుమారుల సంతోషం గల తల్లిగా చేస్తానన్నావు ప్రభు. కొందరు ప్రియులు మరణించిన ద్వారా తండ్రి వారు చాలా కృంగిపోయిన వారు ఉన్నారు నాయన. భర్త మరణం, పిల్లల మరణం నాయన, ఇవి తట్టుకోలేకుండా మరి దుఃఖంలో ఉన్న బిడ్డల కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. వారు ఆగిపోవద్దు నాయన. విశ్వాసంలో ప్రార్థనలో వారు సాగిపోవాలి నాయన. తప్పకుండా దైవ శక్తితో వారు నింపబడతారు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నీకు స్తోత్రం తండ్రి. నీ బిడ్డల అవసరతలు ఎన్నో ఉన్నాయి, అన్నీ నీకు తెలిసిందే ప్రభా. మేము తిరిగి చెప్పే అవసరం లేదు ప్రభా. నువ్వు నరుల హృదయాన్ని పరిశీలించే దేవుడు, పరీక్షించే దేవుడు. నరులందరి మీద నీ కనుదృష్టి ఉంది కనుక నీకు వందనాలు చెల్లిస్తూ ఈ క్రొత్త సంవత్సరంలో ప్రభా వారి ప్రతి అవసరత తీర్చమని ప్రార్థిస్తున్నాను. ప్రతి అక్కర తీర్చమని ప్రార్థిస్తున్నాను. మాకు చాలిన దేవుడు, సరిపోయిన దేవుడు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎక్కడ కూడా వారు ఆగకూడదని, వారు సాగిపోతూనే ఉండాలి ప్రభా. అంతిమ విజయము దేవుని బిడ్డలకేనాయన. అవును, మా పక్షం నిలబడి నువ్వు యుద్ధం చేసే దేవుడవు తండ్రి. శత్రువులను హతమార్చే దేవుడు, అణిచే దేవుడవు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రథమ శత్రు సాతాను వాని అనుచరులతో సహా, వాని సైన్యంతో సహా నువ్వు ఇచ్చిన అధికారంగా నామలో బంధించి వేస్తున్నాను ప్రభా. ఎట్టి విధంలో కూడా నీ బిడ్డలను ముట్టకుండా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. వాని మీద విజయం సాధించి మాకు విజయోత్సవంగా ఊరేగినట్లు మీరు ప్రభా ప్రతి అడుగులో మీరు తోడున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సమాధానకర్తకు దేవుడు సాతాను తన కాళ్ళ క్రింద శీఘ్రంగా చీతక ద్రోక్కించడాన్ని సెలవిచ్చిన దేవ. అలాగూ సాతానుకు ఓటమి, దేవుని ప్రజలకు విజయము మీరు దయచేయమని నీ బిడ్డలందరినీ మీరు నడిపించండి. ఈ క్రొత్త సంవత్సరం అడుగడుగున మీరు చేయి పట్టి నడక నేర్పించి ఏ కీడు రాకుండా వారిని నీ రెక్కలతో కప్పి భద్రపరచమని తండ్రి. నీకు అందరూ సాక్షులుగా వారు నిలవాలని ప్రభా. వారికి ఇచ్చిన కుటుంబాలు కూడా క్షేమంగా ఉండాలని, కృప వెంబడి కృపను వారికి దయచేయండి. కృపాక్షేమములే వారిని వెంబడించాలని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. 3 సార్లు గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో మరి 2025లో క్షణక్షణం దినదినం మనతో సదా తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా.
వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా